అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే. బ్యూటీషియన్ ఎస్ అరుణ. మా ప్రత్యేకత 5,000 రూపాయల హైడ్రా ఫేషియల్ కేవలం 3,000 రూపాయలకే చేయబడును. మా వద్ద బ్రైడల్ మేకప్, పార్టీ, ఫోటోషూట్, రిసెప్షన్, హెచ్డి ప్రో, ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును. నెయిల్ ఆర్ట్ చేయబడును. మా వద్ద ఫ్యాన్సీ కాస్మెటిక్స్ ఐటమ్స్, పెండ్లకి, తలంబ్రాలకు ఐటమ్స్, ప్రధానంకు సంబంధించిన ఐటమ్స్ మరియు అన్ని రకముల పార్టీలకు గాజులు, సీజెడ్ ఐటమ్స్, టెంపుల్ గోల్డ్ ఐటమ్స్ లభించును. పెళ్లిలకు సంబంధించిన జ్యువెలరీ సెట్స్ మరియు హల్దీ ఐటమ్స్ రెంట్కు ఇవ్వబడును. హల్దీ ఈవెంట్స్ చేయబడును. దర్శి పట్టణంలో ట్రైన్డ్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికెట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటీషియన్ కోర్స్ నేర్పించబడును. స్త్రీలకు మాత్రమే. అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ. బ్యూటీషియన్ ఎస్ అరుణ. పొట్టి శ్రీరాములు వీధి, ఆర్చి దగ్గర, దర్శి. సెల్ నంబర్స్ 8328330323. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గంలో టీడీపీ జనసేన పొత్తులో ఏ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థి అవుతారనే విషయంలో రోజుకొక పేరు నమ్మే విధంగా ప్రచారంలోకి వస్తుండటంతో టీడీపీ జనసేన కేడర్లో గందరగోళ పరిస్థితి ఏర్పడి ప్రస్తుతం అయోమయం నెలకొంది. దర్శికి జనసేన టికెట్ ఖాయమంటూ కొన్ని రోజులు గట్టి ప్రచారం జరిగి అభ్యర్థులు ఎవరనే విషయం కూడా ప్రచారం జరిగింది. ప్రస్తుతం అది కొంత చల్లబడగా ఇటీవల ఒక మాజీ మంత్రి పేరు ప్రచారంలో ఊపందుకుంది. ఈ ప్రచారం ఊపు ఇలా ఉండగానే గత 3 రోజుల నుంచి మరో పేరు బయటకు ప్రచారం జరుగుతుంది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని దర్శి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీలో దించాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దర్శికై చంద్రబాబు చూపు మాగుంట వైపు ఉన్నట్లు ఎక్కువ మంది అనుకుంటున్నారు. వైసీపీ అభ్యర్థి బూచెపల్లి శివప్రసాద్ రెడ్డిని ప్రధాన టార్గెట్ చేసుకొని పార్టీలను మర్చిపోయి ప్రత్యక్షంగానో పరోక్షంగానో అందరూ ఒక్కటై శివప్రసాద్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చేందుకు పథకం తయారై చేస్తున్నట్లుగా పలువురు అనుకుంటున్నారు. అందుకే దర్శిలో మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ మాగుంట రాఘవరెడ్డి కానీ పోటీ చేయవచ్చునని, చంద్రబాబు మాగుంట కుటుంబానికి ఎంపీ ఎమ్మెల్యే టికెట్లు 2 ఇవ్వవచ్చునని పలువురు అనుకుంటున్నారు. మాగుంటకు దర్శి నియోజకవర్గంలో మంచి పరిచయాలు ఉన్నాయని, ఇంతవరకు నిజం కావచ్చునని అనిపిస్తున్నప్పటికీ బీజేపీతో పొత్తులో టీడీపీ ఉన్నందున మాగుంటకు టికెట్ ఇచ్చే విషయంలో ఇప్పటికే మాగుంటను బీజేపీ టార్గెట్ చేసి ఉన్నందున బీజేపీ అడ్డుపట్టడం జరుగుతుందని, దీనివల్ల మాగుంటకు టీడీపీలో కూడా ఏ టికెట్ దక్కకపోవచ్చునని కొందరు రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. చంద్రబాబు, లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని పార్టీ శ్రేణులు అనుకుంటున్నారు. మాగుంట రాజకీయ భవిష్యత్ ఎన్ని మలుపులు తిరుగుతాయో, ఎలా ముందుకు సాగుతుందో ఎదురు చూడాల్సిందే కదా. చంద్రబాబు, లోకేష్ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఏమో కదా.